చెప్పండి మనోహర్ గారు. ఇంతకుముందు థింక్ లైక్ మంకులో కూడా చెప్పుకున్నాం కదా సార్, అహంకారము దురహంకారం అని. అంటే అహంకారం కొంచెమన్నా ఉండాలి కానీ దురహంకారం ఉండకూడదు. అంటే కొంచెం అహంకారం లేకుంటే కూడా మన ఎదుగుదల ఉండదు. అహంకారము కొంచెం ఉండాలి కానీ దురహంకారం ఉండకూడదు అన్నట్టుగా చెప్పుకున్నాం ఇప్పుడు సార్. మీరు క్యారెక్టరైజ్ చేస్తే భీముడిది సాత్వికమైన అహంకారం. భీముడికి ఉంది అహంకారం. నేనే చంపగలను, నేనే చేయగలను అనేది. దుర్యోధనుడిది దురహంకారం. నేనే సామ్రాట్, నాకంటే ఎవడు లేడు, నేనే మొత్తం అని చెప్పి. అది క్యారెక్టర్స్ కనుక మనం చూస్తే ఒక్కొక్క దాంట్లో మనకు తెలుస్తుంది క్లియర్గా. ఇది అహంకారం ఇద్దరికీ ఉంది. ఉంది కదా. అవును సార్. కానీ అది సిచ్యువేషన్ బట్టి అంటే పరిస్థితిని బట్టి మంచికి చెడుకు ఉపయోగించడము తేడాలు. ఎప్పుడైనా అంతే కదా. మనకున్న శక్తిని మనం మంచికి ఉపయోగిస్తామా, చెడుకు ఉపయోగిస్తామా అనేది మనం ఇప్పుడు అగ్గిపుల్లని వాడుకోవటం లాంటిది. అవును సార్. అగ్గిపుల్లని వాడుకోవటం ఎలాగో ఇది కూడా అంతే. ఇప్పుడు దుర్యోధనుడిని నేను నీ తొడలు వాళ్ళు విరగొడతానని చెప్పడం మరి అహంకారం కాదా? అహంకారమే సార్. మరి కానీ దుశ్శాసనుడిని నీ గుండెల పాకలు కొట్టి నేను నా నెత్తురు తీసుకొచ్చి ద్రౌపది జుట్టు తడుపుతాను అనేది అహంకారం కాదా? అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకు ఒక శిక్ష ఇవ్వడానికి ఉపయోగించినట్టుగా, అది మంచి పని చేయడానికి ఉపయోగించినట్టు. ఉమ్. ఇది అలాంటప్పుడు ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది సార్. ఇది ఈ సిచ్యువేషన్ ఏది? అదే ఒక మంచి పని చేయడానికి ఉపయోగించేది అహంకారం అంటే ఒక ఛాలెంజ్. అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు ఈ విధంగా శిక్ష వేయాలి అన్నట్టుగా ఒక ఛాలెంజ్ అది. ఇంకెవరన్నా దీని మీద ముందుకెళ్దామా? అంటే తెలియకుండా కూడా మనం అహంకారాన్ని క్యారీ చేస్తుంటాం. ఇది అహంకారం అని కూడా మనకు ఐడియా ఉండదు. బికాజ్ యూఆర్ ఐడెంటిఫైడ్. ఉమ్, మీరు ఐడెంటిఫికేషన్లో, గుర్తింపులో నేను ప్రవీణ, నేను ఆఫీస్కి వెళ్తే అందరూ ఇంకా రాలేదు, నా పని ఆగిపోయింది, ప్రవీణ్ వస్తే తొందరగా చెప్పుతాం అనేది మనం అనుకుంటూ వెళ్తాం చూసారా. అది కూడా ఉమ్, అహంకారమే కదా. అదే. సో నేను ఈ వెళ్ళకపోతే అహంకారం అనేది మన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ వల్ల మనకు వస్తుంది అనమాట. అంతే. మన కండిషనింగ్ అదే చెప్పేది. నీదంతా బట్ వచ్చి బట్ ఆ డే నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మేబీ సిచ్యుయేషన్ మేబీ డిఫరెంట్ గా మారొచ్చు. అయి ఉండొచ్చు. ఎందుకంటే మనం దాన్ని దాన్ని కూడా ప్రీవియస్ గా అంచనా వేసి ఈ రోజు చూడబోతున్నాం అని అనుకుంటున్నాము. బట్ మనం ఈ రోజు లాగా చూస్తే సిచ్యువేషన్ మారి ఉంటది. ఏదో స్టాఫ్ మన చేంజ్ అయి మన ఉంటది. మన మన నన్నే ఆలోచన అటు కాదు కదా. మన ఆలోచన నన్నే ఏంటి? ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు. నాకు మన వేరే ఆలోచన ఏంటి? పోస్ట్ 5 నిమిషాలు ఇచ్చుంటారు. ఆలస్యం అయితే, ఆ! 5 నిమిషాలు ఆలస్యం అక్కడ కొట్టుకుంటుంటారు, నేను లేకపోతే అక్కడ జరిగిపోదు, ఆగిపోతుంది అంతా అనుకుని హ్మ్. పరిగెడతా ఉంటాం కదా మనం. అది ఇక్కడికి వచ్చేటప్పటికి వేరే విధంగా ఉంటుంది పరిస్థితి. మన లేకపోయినా నడిచిపోతాయి. హ్మ్. కానీ మనం ఫీల్ అయిపోతుంటాం. అది దట్ ఈస్ వాట్ యువర్ ఫాల్స్ సెల్ఫ్. హ్మ్. నేను అని ఒక అహం అనమాట. ఫాల్స్ సెల్ఫ్ అది అనమాట. సో, ఒకవేళ ఆ రోజుని మనం కొత్తగా చూడగలిగితే ఇది అంటే ఆఫీస్‌కి నేను మళ్ళీ ఎళ్తున్నాను అన్న డిఫరెంట్‌గా రొటీన్ వర్క్ వేరా? మన నేను ఇట్స్ మీ అన్న పట్టుకొని వెళ్ళడం అది వేరా? అంటే వర్క్ ఈజ్ ఆల్రెడీ వి నో. దాన్ని బట్టి మనకొచ్చిన వర్క్ దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో ఐడియా ఉంది. బట్ వెన్ వి కీప్ నన్ను నేను అంటే మై సెల్ఫ్ ఆ వర్క్‌లో పెట్టినప్పుడు అహం అనేది బయటపడుతుంది. ఆహా. అహం అనేది అది ఇప్పుడు మీ పని మీరు చేసుకొని కాన్సన్ట్రేషన్తో పూర్తిగా చేయటం అనేది ఒకటి. అది మీ పని మీరు చేసుకుంటున్నారు, దీనికి అహం అక్కర్లేదు. కానీ
పక్కాడు సలహా సంప్రదింపులకు నేను ఉండాలి, నేను లేకపోతే వాడు పక్కాడు పని చేయలేడు అనుకుని వెళ్తాను చూసారా, అది అహం. సొల్యూషన్ కావాలి, అక్కడ ఏదైనా సమస్య వస్తుంది, ఏదైనా ఆఫీసులో పనిచేసేటప్పుడు ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, వాడికి సొల్యూషన్ రాదు కదా, వాడి సమస్య వచ్చినట్టు సొల్యూషన్ రాదు, ఉమ్. అది పక్కాడు ఎవడో చెప్పాలి. అది నేనే అనుకుని వెళ్తాను చూసారా, ఆ సమస్య నేను లేకపోతే ఎవడు తీర్చలేడు అనుకుంటామే, అది అహం. నేనే చేయగలను, నేను లేకపోతే అక్కడ అవ్వదు అన్న అది మెంటాలిటీతో వెళ్తాము. అది అది హోంవర్కే రావాలి, హోంవర్క్ రాకపోతే క్లాస్ నడవదు. ఒకసారి మనకి ఏదైనా వచ్చినప్పుడు వేరే వాళ్ళ సలహా తీసుకోవడానికి కూడా వీళ్ళని అడుగుతానా నేను ఆ, అన్న అది చెప్తా, ఉంటది కదా. సమయానికి మా ఆవిడ కూడా లేదు సలహా చెప్పడానికి అన్నట్టుగా అనమాట. అది అహం అనేదాన్ని, ఇట్ ఈస్ యువర్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్, నీ గుర్తింపు అది కాదు అసలు, నువ్వు అది కాదు, నువ్వు అది కాదు, కానీ నీకు నువ్వు అది ఊహించుకుంటున్నావు, నేనే ఇది అని చెప్పి, ఇది నేనని చెప్పి. అయితే ఒకటి, అట్లాంటి ఊహా సామ్రాజ్యం అనేది లేకపోతే మనుషులు బతకడం కష్టం అనుకోండి, అది వేరే విషయం. లౌకికమైన ప్రపంచంలో ఆ విధమైన ఊహా సామ్రాజ్యం కనుక లేకపోతే, మనం ఊహించుకోలేకపోతే మనం బతకలేం, ఎవరు బతకలేరు. అందుకని అందరూ వాళ్ళు ఆ ఆ ప్రపంచంలో, ఫాల్స్ ప్రపంచంలో మునిగిపోతూ తేలుతుంటారు. బతకలేము అన్ బతకలేమేమో అన్న అపోహలో బ్రతుకుతున్నాం అనమాట మనం ఇప్పుడు. బతకలేమేమో నా ఊహలో కాదు, వాడికంటే మనం బాగా బతుకుతున్నాం అనేటువంటి ఆ ఊహలో. అంటే అదే అట్లా బతకలేమేమో అన్న అపోహ అది పెట్టుకొని సరే, అన్ని తేడాలు ఉన్నాయో, ఆలోచన అహం అంటే ఎన్ని తేడాలు వచ్చినాయి చూడండి. ముందుకెళ్దామా, ఇంకో పారాగ్రాఫ్. వెళ్దాం సార్. 6:15 అయినట్టుందిగా. యా, చదవండి. To the ego, the present moment hardly exists. Only past and future are considered important. This total reversal of the truth accounts for the fact that in the ego mode, the mind is so dysfunctional. It is Dysfunction. always dysfunctional. It is always anchored with keeping the past alive. Because without it, who are you? It constantly projects itself into the future to ensure it continues survive and to seek some kind of release or fulfillment there. It says, one day when this, that, or the other happens, I am going to be okay, happy, at peace, even when the ego seems to be conquered with the present. కన్సర్న్డ్ It is కన్సర్న్డ్ concerned with the present. It is not the present that it seems. It misperceives మిస్పర్సీవ్స్. misperceives it completely because it looks at it through the eyes of the past, or it reduces the present to a means to an end that always lies in the mind projected future. Observe your mind and you will see that this is how it works. సో ఇట్లాంటి అహం మన దగ్గర ఉన్నప్పుడు, నేను అని అని ఉన్నప్పుడు మనకి ప్రజెంట్ మూమెంట్ అనేది చాలా హార్డ్ గా ఉంటది. అంటే ఈ ప్రజెంట్ మూమెంట్ అనేది అసలు మనకు ఉండనే ఉండదు. మనం ఎప్పుడైతే మన ఆలోచనలలో ప్రీవియస్ పాతవన్నీ రిపీటేటివ్ గా చేసుకున్నప్పుడు, ఆర్ నేను నాకు ఆఫీస్లో ఇంత పేరుంది, లేకపోతే నేను ఇంత గ్రేట్ అని ఈ పాస్ట్ అన్ని మనం తిప్పుకున్నప్పుడు, ఫ్యూచర్ అంతా మనం మైండ్లో ఇట్లా మైండ్లో ఆలోచించినప్పుడు ప్రజెంట్ అంటే ఈ మూమెంట్ మనం ఎంజాయ్ చేయలేకపోతాం. అసలు మనకి ఈ మూమెంటే కనిపించదు.
ఆ తర్వాత మనం ఎప్పుడైతే నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళి పని చేస్తూ ఉంటే ఇంతకుముందు జరిగిపోయింది కదా, నువ్వు అబ్జర్వ్ చేయలేదా, ఆర్ లేకపోతే ఆల్రెడీ అది అయిపోయింది, దాని టైం అయిపోయింది, దాని తర్వాత రియలైజ్ కావడం అనమాట. అంటే ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయలేనప్పుడు ఆర్ ప్రజెంట్ మూమెంట్ని తెలుసుకోలేనప్పుడు మనకు వచ్చే ఫ్యూచర్ అనేది మళ్ళీ ప్రాబ్లమేటిక్ గానే ఉంటుంది. ఇప్పుడు కొన్ని రోజులు అనుకుంటాము, లైక్ నేను అక్కడ ఆ ఊర్లో ఉన్నప్పుడే, నాకు హైదరాబాద్ ఉన్నప్పుడే బాగుంది, ఇక్కడ ఏం బాగాలేదు అనేసి. అంటే ఇప్పుడు నేను ఈ ప్రజెంట్ అనేది ఎంజాయ్ చేయలేనప్పుడు నా ఫ్యూచర్ కూడా రిగ్రెట్స్ తోనే ఉంటది. అరే నేను అప్పుడు గుజరాత్ లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయలేకపోయినా, ఆ మోర్బీ ప్లేస్ ని నేను ఆస్వాదించలేకపోయినా, ఎందుకంటే నేను మళ్ళీ పాస్ట్ లోనే గుర్తు చేసుకుంటూ ఈ క్షణాన్ని గడుపుతున్నాను కాబట్టి అసలు ఈ క్షణంలో ఉన్న ఆనందాన్ని కానీ కొత్తదనాన్ని కానీ అసలు నేను ఎంజాయ్ చేయలేకపోతే నా వచ్చే ఫ్యూచర్ కూడా రిగ్రెట్స్ తో ఉంటుంది అనమాట. అది కూడా ప్రాబ్లమ్, అది కూడా సారోతో నిండి ఉంటుంది, అది కూడా బాధలతో నిండి ఉంటుంది. సో ఎప్పుడైనా ప్రజెంట్ మూమెంట్ ఎంజాయ్ చేసినప్పుడే మన ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్ గా ఉంటది. అంటే ప్రజెంట్ మూమెంట్ లో పాస్ట్ రాకుండా, ఫ్యూచర్ రాకుండా, ప్రజెంట్ ని ప్రజెంట్ గానే, ఈ ప్రస్తుతంగానే మనం ఎంజాయ్ చేయగలిగితే ఫ్యూచర్ కూడా బాగుంటది. బట్ ఈ ఈగో రావడం వల్ల మనం ప్రజెంట్ అసలు మనకు కనిపించదు కూడా. సో ఓన్లీ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆర్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ క్షణానికి మన మైండ్ తీవ్రత బట్టి మనం ప్రతి ఒక్కటి పాతవి ఆలోచించడం వల్ల, వచ్చే ఫ్యూచర్ ఆలోచించడం వల్ల ప్రజెంట్ అనేది మనము పట్టించుకోము. దిస్ టోటల్ రివర్సల్ ఆఫ్ దిస్ ట్రూత్ accounts for the fact that the ego mode the mind is so dysfunctional. సో ఈ ప్రజెంట్ మూమెంట్ లో మన మైండ్ చేసే ప్రతి ఒక్క పని, లైక్ పాస్ట్ గుర్తు చేసుకోవడం, ఫ్యూచర్ గురించి వరీ కావడం వల్ల ఈ మైండ్ అనేది మనల్ని డిస్ఫంక్షనల్, అంటే కరెక్ట్ గా పని చేయించట్లేదు అనమాట. మనతోని మన మైండ్ కరెక్ట్ గా పని చేయించట్లేదు. పని చేయించేస్తే మనం ప్రజెంట్ ఎంజాయ్ చేసే వాళ్ళము, ప్రజెంట్ ఏమవుతుందో ఆలోచించే వాళ్ళం, ఫీల్ అయ్యే వాళ్ళము. ఇప్పుడు ఈ చల్లగాలో, ఇప్పుడు బీచ్కి వెళ్తాము, బీచ్కి వెళ్ళి కూడా ఆ అలల్ని ఫీల్ కాకపోవడము, ఆ చల్లగాలి ఫీల్ కాకపోవడము, ఆ వాటర్ డెన్సిటీ ఫీల్ కాకపోవడం, మన కాళ్ళు ఇసుక లోపలికి పోయేదాన్ని ఫీల్ కాకపోవడం వల్ల, ఆ ప్రజెంట్ మూమెంట్ లో ఉండకపోతే మనం అక్కడికి వెళ్ళి కూడా మన మైండ్ నే వింటుంటే, మన పాస్ట్ నే వింటుంటే ప్రజెంట్ మూమెంట్ మనం కోల్పోతాము. సో అప్పుడు మన మైండ్ అనేది మనల్ని ఒక ప్రాపర్ ఫంక్షన్ గా చేయగలదు, అంటే డిస్ఫంక్షనల్, అంటే తప్పుడు పనులు చేయిస్తుంది అనమాట. ఆలోచనల వల్ల ప్రతి ఒక్క ప్రజెంట్ మూమెంట్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఇట్ ఈస్ ఆల్వేస్ కన్సర్న్ విత్ కీపింగ్ ద పాస్ట్ లైవ్, బికాస్ వితౌట్ ఇట్ హూ ఆర్ యూ. సో ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఆ పాస్ట్ అనేది మన మైండ్ లో లేకపోతే అసలు నేనేంటి మరి. ఇప్పుడు ఈ టైంకి నేనంటే ఏంటి, నేను ఒక MBA చేసినాను, ఇక్కడ పని చేసినాను, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఆర్ ఇంతకుముందు హైదరాబాద్ లో ఉన్నాను, ఇదంతా నా పాస్ట్. సరే ఇప్పుడు ఇదే లేదనుకోండి, పాస్ట్ లైఫ్ లేదనుకోండి, మరి ఇప్పుడు నేను ఏంటి అని ఒక క్వశ్చన్ వస్తుంది. బికాస్ ఆఫ్ ఇట్ హూ ఆర్ యూ, అంటే నాకు అసలు ఉనికి లేదా అని ఆలోచన వస్తుంది. ఇట్ కాన్స్టాంట్లీ ప్రొజెక్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫ్యూచర్ to ensure its continued survival and seek some kind of release or fulfillment there. సో ఇట్లా పాస్ట్ ఉంటేనే, నేను అని నాకు ఉనికి ఒకటి ఉంటేనే నేను ఫ్యూచర్ ని కూడా ఇట్లా ప్లాన్ చేసుకోగలుగుతాను, ఇది నా ఫ్యూచర్ అని చెప్పుకోగలుగుతాను. బట్ నాకంటూ పాస్ట్ లేకపోతే, నాకంటూ ఒక జరిగిన ఆలోచనలు, జరిగిన విషయాలని లేకపోతే నాకంటూ ఫ్యూచర్ కూడా ఉండదని మన ఆలోచన అనమాట. ఇట్ సేస్ గతం వన్ డే అనేది లేకపోతే మనం ఉండం, గతం అన్నమాట. పాస్ట్ మనం అంటే ఉండము. గతం. So it says, one day when this, that, or other happens, I'm going to be okay. సో ఈ గతం వల్ల ఆర్ ఫ్యూచర్ వల్ల, నేను ఇంతకుముందు సార్ అన్నట్టు మనం కూర్చొని నాకు ఒక 10 లక్షలు వస్తే ఆర్ ఒక 1 కోటి రూపాయలు వస్తే నేను ఇట్లా ఉంటా అట్లా ఉంటా అంటే, ఈ ఆలోచనలు లేకపోతే నేనంటూ ఉండలేను. అంటే నాకు ఇది అవుతుంది, అది అవుతుంది అన్న ఒక ఫ్యూచర్ ప్లానింగ్, అది మనం ప్లానింగ్ అనుకుంటాము, కానీ మనం ఊహాలో ఉంటున్నామని కూడా అది మనకు అర్థం కాని విషయం. సో దానివల్ల ఏమవుతుంది, ఈ ఊహల్లో ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే మంచి హ్యాపీనెస్ ఫీల్ అవుతాము, హాయిగా ఉంటుంది, ఆ టైం అంటూ గడిచిపోతుంది. ఈవెన్ వెన్ ద ఈగో సీమ్స్ టు బి కన్సర్న్ విత్ ద ప్రెజెంట్, ఇట్ ఈస్ నాట్ ద ప్రెజెంట్ దట్ ఇట్ సీస్. సో ఈ ఈగోని క్యారీ ఆన్ చేసుకుంటూ, ఈ పాత ప్రవీణాన్ని పట్టుకుంటూ ప్రజెంట్ లో ఉన్న మనము ఈ ప్రజెంట్ అనేది ఎంజాయ్ చేయలేకపోతాం. ఎందుకంటే పాస్ట్ ఉన్న ఎక్స్పీరియన్సెస్ తోనే మనం ప్రజెంట్ ని చూడగలుగుతున్నాం. ప్రజెంట్ ని
ఎట్లా దాన్ని ఎవాల్యుయేట్ చేస్తున్నామంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు హైదరాబాద్ లో అనుకోండి, చాలా అంటే మన వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి చాలా మూమెంట్స్ ఉంటాయి. సో దాన్ని పట్టుకొని ఈ ప్రజెంట్ లో ఇప్పుడు మోర్బీలో నాకు ఇంత ప్లెజర్ కి కావాల్సిన ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదే, ఆర్ ఇన్ని మాల్స్ లేవే తిరగడానికి, ఇన్ని హోటల్స్ లేవే తిరగడానికి అని ఈ ప్రజెంట్ ని కూడా మనం పాడు చేసుకుంటున్నాం అనమాట. సో ఆ ఈగో ఉన్నంత సేపు ప్రజెంట్ ఎప్పుడూ ఎంజాయ్ చేయలేము. ఇట్ ఈస్ నాట్ ద ప్రజెంట్ దట్ ఇట్ సీస్, ఇట్ మిస్ it misperceives it completely because it looks at it through the eyes of the past. సో ప్రజెంట్ ని ఒక మిస్పర్సీవ్స్ అంటే దాన్ని కరెక్ట్ గా చూడలేకపోతాం. ఏదో అనుకొని ఏదో ఉంటది, అంటే ఉండేది ఏదైనా మనం దాన్ని వేరేలాగా చూస్తాం అన్నమాట. ఎందుకంటే మన కళ్ళు పాత దాని గురించి ఆలోచించి అవే పాత కళ్ళతో ఈ ప్రజెంట్ ని కూడా చూస్తున్నాం కాబట్టి, అంటే పాతవి పాత ఆలోచనలతో పాటే మనం ఈ ప్రజెంట్ అనేది జస్టిఫై చేస్తున్నాం. ఇది ఇట్లాగే ఉంటది, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ నేను ఎంజాయ్ చేయలేను అన్న దానికే వస్తాను తప్ప, ఇప్పుడు మా పిల్లలకి అదే నడుస్తుంది అనమాట వాళ్ళ మైండ్ లో. అంటే ఇప్పుడు పెద్ద పాప ఢిల్లీలో ఉంది, లేకపోతే చిన్న పాప హైదరాబాద్ లో ఉండే. సో వాళ్ళకు చూసిన ఆ గ్రోత్, ఒక సిటీ లైఫ్ ఇక్కడ లేకపోయేసరికి వాళ్ళు ప్రజెంట్ అనేది ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అంటే నేను అందుకే దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో ఆ పాస్ట్ లో ఉన్నంత సేపు ఇప్పుడు ఈ ఊరిని ఊర్లాగా అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఎట్లా వాళ్ళు నెక్కుకొచ్చారు, లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఎట్లాంటి కల్చర్ లో ఉంటున్నారు అనేది కొత్తగా చూసినాం అనుకోండి, మనం దాంట్లో కొంచెం నేర్చుకోవడానికి చాలా ఉంటది, ఆర్ తెలుసుకోవడానికి చాలా ఉంటది, నాలెడ్జ్ పెరుగుతుంది. ఇట్లాంటి ఫుడ్ తింటారా, ఇట్లాంటి వస్త్రధారణ ఉంటుందా వీళ్ళ దగ్గర, ఇట్లాంటి కల్చర్, ఇట్లాంటి పండుగలు ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు, ప్రతి ఒక్కటి డిఫరెంట్ గా ఉంటది ఆబ్వియస్లీ. సో పాతది వదిలేస్తే తప్ప మనం కొత్త దాన్ని ఎంజాయ్ చేయలేము. ఆర్ ఇట్ రెడ్యూసెస్ a present to a means to an end that always lies in the mind projected future. Observe your mind and you will see that this is how it works. So ఈ ప్రజెంట్ ని మూమెంట్ ని ఎంజాయ్ చేయలేనప్పుడు ఫ్యూచర్ కూడా మనకు బ్రైట్ గా ఉండదు. అప్పుడే లేకపోతే మన ఫ్యూచర్ లో ఎప్పుడైతే ఆ సమయంలో లైక్ 26 లో ఉన్నాం అనుకోండి, 26 లో మనకు అనివార్యాల కారణం వల్ల ఏదన్నా కొంచెం ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అయ్యో ఆ టైంలో మోర్బీలో ఉన్నప్పుడే బాగుండేది. ఇప్పుడు అంటే ఎప్పుడైనా మనకు పాస్టే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రజెంట్ ని ఎంజాయ్ చేయలేకపోవడం ఒకటి, పాస్ట్ లో ఉన్నప్పుడు ఆ ప్రజెంట్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోవడం వల్ల మనం ఎప్పుడూ పాస్టే బాగుంది అనుకుంటూ, లైక్ స్కూల్ లైఫే బాగుంది, కాలేజ్కి వచ్చిన తర్వాత ఎప్పుడు రిగ్రెట్ అయినా ప్రతి ఒక్కరు రిగ్రెట్ అవుతారు అనమాట, స్కూల్ లైఫే చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు కాలేజ్ లైఫ్ ని డిఫరెంట్ గా చూసి దాన్ని డిఫరెంట్ గా ఎంజాయ్ చేయలేకపోతారు కాబట్టి వాళ్ళ ప్రజెంట్ మూమెంట్ లో ఉండలేరు అనమాట. సార్ నేను రేపు కంటిన్యూ చేద్దాం. ఏంటి సార్? పారాగ్రాఫ్ మళ్ళీ రేపు కొంచెం రేపు కంటిన్యూ చేద్దాము అంటున్నారు. ఈ పారాగ్రాఫ్ రేపు డిస్కస్ చేద్దాం మళ్ళీ. ఓకే సార్, 6:25 అయిపోయింది కదా. ఇంకెవరన్నా దీంట్లో షేరింగ్స్? నిన్న 2 days బ్యాక్ ఒకరు స్టేటస్ పెట్టుకుంటే చూసాను, అది క్లాక్స్ గురించి అన్నట్టు. 3 క్లాక్స్ ఉన్నాయి. ఒక క్లాక్ ఏమో అదే 3 క్లాక్స్ ఏంటని ఒక ఫాదర్ ఆర్ మాస్టర్ ఆర్ ఒక అమ్మాయికి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటి ఇవి అని అంటే కనుక, ఇది పాస్ట్ జరిగిపోయింది, ఇది వర్తమానం ఇప్పుడు జరుగుతుంది, ఇదేమో ఈ క్లాక్ రేపు భవిష్యత్తుకు సంబంధించింది అని చెప్తున్నారు అనమాట. ఆయన వర్తమానం జరిగిపోయింది, మన చేతిలో లేదు, ఇక మనం తీసుకురాలేము కూడా. ఫ్యూచర్ ఉంది కానీ భవిష్యత్తు దాన్ని కూడా మనం ఊహించగలం అంతే, కానీ దానిలో మనం లేము, ఉండలేము కూడా. అంటే ప్రెసెంట్ ఎక్కడున్నాం, మనం ఎక్కడ ఉంటాం ఎప్పుడు అంటే కనుక ప్రెసెంట్ లో మాత్రం ఎనీ టైం ఉంటాం. మనము ఎంజాయ్ చేయాల్సింది కానీ, మనము ఇంప్లిమెంట్ చేయాల్సింది కానీ, మనము ఆస్వాదించాల్సింది కానీ దేనైనా సరే ప్రెసెంట్. ఎప్పుడైతే మనం ప్రెసెంట్ లో ఉంటామో అదే లైఫ్ కదా, ఆ లైఫ్ ని మనం అనుభూతి చెందగలగాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే భలే ఉందిలే వీడియో, కానీ ఎవరు స్టేటస్ పెట్టారు, దాన్ని నొక్కేద్దాం నేను. కరెక్ట్ కదా, 100% భలే ఉంది, కరెక్ట్. మనం చాలాసార్లు మిస్ అవుతాం, అరే అది లేదు ఇది లేదు అన్నట్టు. అదే అది ఎగస్ట్రా వెళ్ళిపోతుంది, ఏమనుకోవద్దండి. ఇంకొక 1 minute.
ఇంకొక స్టోరీ అన్నమాట, అది నిన్న అనుకుంటే చదివాను. ఫ్రూట్స్ ఉంటాయి కదా, సీతాఫలంలోనేమో పై తొక్కను పడేస్తాము, గింజను కూడా పడేస్తాము, మధ్యలో ఏదైతే ఉంటుందో గుజ్జును తింటాము. సపోటా కూడా అంతే, జామ అంటే ఆ జామ యాపిల్ ఫుల్ తినేస్తాం, అరటిపండు బనానా ఫ్రూట్ తింటాం, తొక్క పడేస్తాం. ఒక్కొక్క ఫ్రూట్ గింజను తింటాం, ఒక్కొక్క ఫ్రూట్ తొక్కను తింటాం, ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుంది. అలా మనుషులు, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మనకు అనుగుణంగా ఒకటి అనుకూలంగా ఉంటది, ఒకటి ప్రతికూలంగా కూడా ఉంటది. ఫ్రూట్ ని ఎంజాయ్ చేసి దాని టేస్ట్ ని స్వీకరించినప్పుడు మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని కానీ, మనుషుల్ని కానీ, వాళ్ళ యాటిట్యూడ్స్ ని కానీ, వాళ్ళు నచ్చినవి ఎలాగ మనం తీసుకుంటున్నాం, అందులో జీవిస్తున్నాం పర్ఫెక్ట్ లైఫ్. కానీ నచ్చిన దాన్ని కూడా ఎందుకు మనం చూడాలి దాని వైపు? లైఫ్ ని లాస్ చేసుకుంటున్నాం కదా, మిస్ చేసుకుంటున్నాం కదా అని, కరెక్టే కదా. ఆ ఫ్రూట్ ని ఎలా స్వీకరిస్తున్నాం, అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలని, వాతావరణాన్ని, మనుషుల్ని, మనస్తత్వాన్ని కూడా అలా స్వీకరిస్తే హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలం కదా, ప్రెసెన్స్ ని ఆస్వాదించగలం కదా అని అనిపించింది. ఇంకా ప్రెసెంట్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ ఉంటుందో ఫ్యూచర్ దానికి అనుగుణంగా ఫ్లో వెళ్ళిపోతుంది అన్నట్టు, అది కూడా కరెక్టే అనిపిస్తుంది చాలా సార్లు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లలిత. థ్యాంక్ యూ లలిత. అదే ఇక్కడ ఏంటి అని అంటే, ఏ మనిషి అయినా యాక్సెప్ట్ చేసుకోవాలి. ఆ మనిషిలో నచ్చినవి నచ్చినవి, బలం బలహీనత అన్ని యాక్సెప్ట్ చేసుకుంటే మనం మూవ్ ఆన్ మంచిగా అవుతాం అనమాట. యాక్సెప్టెన్స్ లేకపోతే వాళ్ళల్లో నెగిటివ్స్ తీసుకొని అబ్బా 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 అని అనుకుంటూ ఉంటాం అనమాట. అది ఇంకొకటి ఏమో మనం చిన్నది ఏంటంటే, మనము మన ఎదురుగుండంతో అనుసంధానం అయిపోయి అనుకోండి, ఆ ఎనర్జీ ఆ బాగుంటది. ఇప్పుడు వర్షం వస్తుంది అనుకోండి, హాయిగా వర్షంలో తడిచిపోయి అనుకోండి, హ్యాపీగా ఉంటది. ఎదురుగా చిన్న పూల మొక్క, అంటే మనం అందరం కూడా కొంచెం ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళమే కాబట్టి, ఇక ఇంకా వేరే ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనకి ఫిల్ అయిపోతుంది కదా. ఆల్రెడీ ఇక్కడ ఆనందంతో ఫిల్ అయిపోవడంలో ఇంకేదో కావాలి, ఇంకేదో ఉండాలన్న థాట్స్ కానీ, ఆ కోరికలు అని అనొచ్చేమో, అలాంటివి ఉండవు. ఫ్లో లైఫ్ జర్నీ వెళ్ళిపోతుంది, హ్యాపీ మోడ్ లో ఉంటది. చిన్న బేబీస్ అదే ఎంత ఆనందము ఎన్ని విషయాల్లో ఉండగా అని అనిపించే అంత హ్యాపీగా లైఫ్ ఉంటది అనమాట. చాలా బాగా చెప్పారు లలిత. చూద్దాం, రేపు చర్చిద్దాం. ఓకే సార్. ఓకే. ఈ రోజు చాలా బాగుంది సార్. అంటే రోజు బాగుంటుంది. మనం మామూలుగా అంటే ధ్యానం చేసేటప్పుడు కూడా ఆలోచనలు వస్తాయి, అబ్జర్వ్ చేయాలి, గమనిస్తూ ఉండాలి అని అంటాం. కానీ ఇది మాత్రం అంటే వాటి రిపీట్ చేసుకోకుండా మనం ఆ గ్యాప్ను మాత్రమే గమనించాలి. అది నిజంగానే సార్. ఇప్పుడు మనం వస్తున్న వాటిని అదే గుర్తు తెచ్చుకొని రిపీటెడ్ గా కాకుండా మన వాటి వల్ల ఏముంది, దాని లాభం ఏముందని ఆలోచించగలిగితే మనమే తగ్గించుకుంటా పోతా ఉంటాము. అది చాలా బాగుంది సార్. అట్లా ఇది అది వింటుంటేనే ఏదో మనం ధ్యానం చేసినట్లుగా అనిపిస్తుంది సార్ ఈ క్లాసెస్. గుడ్. ప్రభాత్ గారికి ఆనందా? రికార్డింగ్ ఆపేనా? ఎస్ సార్. ఎస్.